పొలిటీషియన్ కాబట్టి సో ఆయన పొలిటీషియన్గా ఉన్నాడు కాబట్టి సో అదే రేంజ్లో ఆయన చేస్తే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి అనుకుంటున్నారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాదికి ఊచకోతారు, రికార్డ్స్ అన్నీ లేచిపోతాయి. తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే, మన 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ట్రైలర్లో హరీష్ శంకర్ గారి సినిమా అంటే ముఖ్యంగా అన్నీ ఉంటాయండి. డైలాగ్స్ కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, సినిమా అదిరిపోద్ది. నార్మల్గా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. అన్నిటికన్నా ఏంటంటే మెయిన్గా డైలాగ్స్ అండి సినిమాలో. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. అలాగే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఫైట్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉన్నాయండి. 2012లో గబ్బర్ సింగ్ ఏ విధంగా హిట్ అయింది, ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో మనం అందరం చూసాం. ఈ సినిమా దానికి 2 రెట్లు మించే ఉంటుంది, మా ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా ఉన్నా కూడా మొత్తం రికార్డ్స్ అన్నీ లెగిసిపోతాయి. ఇప్పుడు వరకు తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ ఈ సినిమా పేరు మీద ఉంటాయి, అదైతే కన్ఫర్మ్. గబ్బర్ సింగ్ ఇంక అన్నీ అండి, ఓజీ మొత్తం ఇప్పుడు వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ అన్నీ మా ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం అన్నీ బ్రేక్ చేస్తుంది. జై జనసేన. పవన్ కళ్యాణ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా వేస్తే సూపర్ హిట్ అంటున్నారు, ఏంటి మీరు ఆ సెంటిమెంట్ నమ్ముతారా? పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఇన్స్పెక్టర్గా వేస్తే ఏ విధమైన హిట్లు చూసామో మనం అందరం చూసామండి. ఇది అన్నిటికీ దానికి మించి ఉంటుంది, ఇంకొక 2 రెట్లు ఎక్కువే ఉంటుంది. ఈ సినిమాలో ప్రతిదీ, ఒక సాంగ్స్ కానీ అన్నీ కలిపి ఉన్నాయి ఈ సినిమాలో. కళ్యాణ్ గారిని మేము ఎప్పటి నుంచో మాకు 10 సంవత్సరాలు మేము కోరిక, అన్న చిన్న కాలు కలుపన్న అంటున్నాం. మాకు ఈ సినిమాలో ఆ కోరిక మాకు తీరింది. సాంగ్స్ అదిరిపోయినాయి మొత్తం అంతా. ఆయన మీద ఆయనే సేటైర్ వేసుకున్నారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డ్యాన్స్. అన్న ఇది తెలుగు భాష కాదండి, ఇంగ్లీష్. కాదు, ఆయన పొలిటీషియన్ అయిన తర్వాత సినిమాలు చేస్తున్నారని కొంతమంది అంటారు, అభిమానులుగా మీరేమంటారు? అన్న అభిమానులుగా మాకు ఏంటంటే కళ్యాణ్ గారు రెండు జోడు గుర్రాల మీద స్వారీ చేస్తారన్న. ఆయనకి ఆ సత్తా, స్టామినా 2 ఉన్నాయి. ఇటు మన సినిమాల్లో నెంబర్ 1 ఆయనే, ఇటు రాజకీయాలుగా చూసుకున్నా కూడా ఈరోజు ఆయన ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే నెక్స్ట్ కాబోయే సీఎం కూడా, మన ఆంధ్రాకి కాబోయే సీఎం కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే రేపటి రోజున. అలాగే ఆయన ఏంటంటే ఈరోజు అభివృద్ధి పరంగా చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ని చూసుకున్నా, గత 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకున్నా, వాళ్ళు 5 ఏళ్ళలో చేయాల్సిన అభివృద్ధి ఆయనకన్నా ఎక్కువ ఈయన 2 సంవత్సరాల్లోనే ఈయన అభివృద్ధి చేశారు. మేము చూస్తున్నాం, మేము పిఠాపురం ప్రజలుగా మేము అది మాకు తెలుస్తుంది ఆయన ఏ విధంగా రోడ్లు వేస్తున్నారో. ఈరోజు ఆంధ్రాలో ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ కళ్యాణ్ గారు చెప్పండి అంటే చాలు. రాత్రి అడుగుతుంటే పొద్దునకు రోడ్డు వచ్చేస్తున్నాను ఆంధ్రాలో. ఎక్కడైనా ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో ఏ నాయకుడైనా ఇంతలా చేశాడా? ఏ సమస్య ఉన్నా సరే, ఏ చిన్న సమస్య ఉన్నా, ముఖ్యంగా మొన్న ఇప్పుడు వచ్చే ఒక ఊర్లో ఇప్పుడు వచ్చి కరెంటే చూడలేదంట, ఎలా ఉంటుందో కూడా తెలియదంట. అలాంటి ఊర్లో కూడా కళ్యాణ్ గారు వచ్చాక అలాంటి ఊర్లను ఐడెంటిఫై చేసి ఈరోజు మన పంచాయతీ శాఖ చూసుకున్న ఆయన తీసుకున్న పంచాయతీ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నెంబర్ 1 ఉందన్న. అదే లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే లాస్ట్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాంటిది కేవలం 2 సంవత్సరాల్లోనే ఈయన నెంబర్ 1 స్థానంలో పెట్టారు. అది కళ్యాణ్ గారు అంటే. ఇప్పుడు అన్న ఆయన చెప్పారన్న, ఎన్నిసార్లు ఇచ్చారన్న, అదేదో అనుకోకుండా బాక్స్ ఆఫీస్ అన్నట్టుగా ఇచ్చారు. అంతేగాని ఆయన ఏమి మహేష్ బాబు గారు, ఆయన కళ్యాణ్ గారికి ఎన్నిసార్లు సపోర్ట్ చేశారు. జల్సాలో వాయిస్ ఎవరు ఇచ్చారండి? మహేష్ బాబు గారు కదా. అలాగే మహేష్ బాబు గారు కష్టం వచ్చినప్పుడు కళ్యాణ్ గారు ఎన్నిసార్లు నిలబడలేదు మన తెలుగు సినిమా కోసం. ఈరోజు కళ్యాణ్ గారు ఎంత అభివృద్ధి చేయడానికి ఎంత కష్టపడ్డారు. టికెట్ రేట్స్ అన్నా సరే, ఏదైనా గత ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతలా ఇబ్బంది పెట్టిందన్న. కానీ ఈరోజు కళ్యాణ్ గారు వచ్చాక ఆ ఇబ్బందులన్నీ తీరాయి. ఓకే, టికెట్కి ఎంత రేట్ పెట్టాలో అంత రేట్ ప్రకారం హైక్స్ ఇస్తున్నారు, జియోలు ఇస్తున్నారు, అంతా బాగుంది. సినిమా ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు కళ్యాణ్ గారు ఈరోజు. సార్ టికెట్ రేట్స్ పెంచాలంటే అది సినిమా బట్టి ఉంటుందండి. అన్ని సినిమాలకి పెంచడం అనేది నేను ఒప్పుకోం. కానీ పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ హీరోస్ అన్నప్పుడు కొన్ని సినిమాలు పెంచాలి. అది సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి. ఈరోజు టికెట్ రేట్స్ అన్నీ పెరుగుతున్నాయి కదండి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. దాంతోపాటు టికెట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటన్నా? 500 కోట్లు కొట్టింది ఆంధ్రప్రదేశ్లో. ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటి? ఓజీ సినిమా అనేది ఒక లెవెల్, ఇది దానికి మించి ఉంటుంది. అది మనం ఉగాదికి చూస్తాం. నా గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది మాకు, అది ఇలా రా బ్రో, రా ఇలా అర్జున్ బ్రో, ఇలా రా. అది ఇంకోండి కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మాట్లాడడం అంటే కళ్యాణ్ ఆడు నా ఫ్యాన్, మేము మాట్లాడిన ఒకటే, ఆయన ఫ్యాన్స్ మాట్లాడిన ఒకటే కింద ఆయన మాట కింద చెప్తున్నాం. మాకు ఎప్పుడు ఎవడు పోటీకి రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప మాకు మేమే పోటీ,
మాకే పోటీ అది. సో ఇది ఆ అభిమానులు ఎవరో జోషు తగ్గట్లేదు ఖచ్చితంగా. ఫ్యాన్స్ కోరుకుంటుంది ఏంటంటే కనుక పాలిటిక్స్ పరంగా ఎక్కడ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో అలాగే సినిమాలు కూడా చేయాలి పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా